ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. యెషయా 9:2. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యేసుక్రీస్తు రాకకు ముందు చెప్పబడిన ప్రవచనము, ఆయన ఈ లోకానికి ఒక వెలుగుగా రాబోతున్నాడు. చీకటిలో గొప్ప వెలుగు మన జీవితంలో ఉన్న చీకటి అనగా పాపము, బాధ, నిరాశ, భయము, అనేక చీకటి సంబంధించిన వాటన్నిటినీ దేవుడు తొలగించి గొప్ప వెలుగుతో నింపడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 8:12, నేను లోకమునకు వెలుగు అంటున్నాడు. నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక వెలుగులో ఉండునంటున్నాడు. అంటే యేసు మన జీవితంలోకి వచ్చి మన హృదయములో వెలుగు నింపడానికి, ఈ లోకములో ఉన్న పాపమును క్షమించి మనకు జీవమునివ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య మనల్ని ప్రేమించాడు. యేసు నీ జీవితములో వెలుగును నింపి నీ జీవితముని మార్చి నీ కన్నీళ్లు ఆనందంగా మార్చడానికి, నీ భయమును విశ్వాసముగా మార్చడానికి, నీ చీకటిని వెలుగుగా మార్చడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అయితే యేసయ్య అడుగుతున్నాడు, నీవు ఆ వెలుగులో నడవడానికి ఇష్టపడుతున్నావా? నీవు ఆ వెలుగును ఇతరులకు చూపించడానికి సిద్ధముగా ఉన్నావా? మత్తయి సువార్త 5:14, మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటున్నాడు. మనం అనేకులకు వెలుగుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియ స్నేహితుడా, నీ జీవితంలో ఏ చీకటి ఉన్నా యేసు దగ్గరికి రా. ఆయన నీ చీకటిని వెలుగుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు దారి చూపించడానికి, నీకు నూతన జీవితం ఇవ్వడానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను వెలుగుతో నింపడానికి, నీకు శాంతి సమాధానం ఇవ్వడానికి, నీకున్న భయములు తొలగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ చీకటిని వెలుగుగా మార్చగల సమర్థుడు ఆయన. నీ హృదయములో గొప్ప వెలుగుతో నింపడానికి, నీ జీవితములో వెలుగుమయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే నువ్వు ఆయన దగ్గరికి వస్తావా? ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని వెలుగుగా మార్చి తన బిడ్డలుగా చేసుకోవడానికి, తన నిత్య రాజ్య వారసులుగా చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టు కృప దేవుడు మనకు దయచేసి దీవించి నడిపించును గాక.